సార్ ప్రవీణ్ రావు గారు నమస్తే. ప్రవీణ్ రావు గారు 50వ డివిజన్కి వార్డ్ కౌన్సిలర్గా ఉన్నారు. సో ఏర్పాట్ల గురించి, అంజన్న పాదయాత్ర గురించి, ఏర్పాట్ల గురించి ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ ఎట్లా జరుగుతున్నాయి సార్ ఏర్పాట్లు అంజన్న పాదయాత్ర? రేపు ఉదయం 6 గంటల ప్రాంతంలో మహాశక్తి ఆలయం, తను అత్యధికంగా ఆరాధించేటువంటి మా అమ్మవారి ఆలయం నుండి పొద్దున 6 గంటలకు తన దర్శనం పూర్తి చేసుకొని 7 గంటలకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, వార్డు మెంబర్లు కానీ, ఉప సర్పంచులు కానీ, సర్పంచులు కానీ, తర్వాత కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో కలిసి పార్టీ, అదే రకంగా అంజన్న అభిమానులు, వివిధ పార్టీల సంబంధించినటువంటి హిందూ అభిమానులు, అదే రకంగా బీజేపీ సానుభూతి పరులతో కలిపి పెద్ద ఎత్తున దాదాపు ఒక 10,000 మందితో అంజన్న ఆశీర్వాదం కోసం అత్యధిక మెజార్టీతో కరీంనగర్ కార్పొరేషన్ కైవసం చేసుకునే రకంగా ఆశీర్వదించినటువంటి అంజన్న ఆశీర్వాదం మొక్కు తీర్చుకునేందుకు బయలుదేరుతున్నారు పొద్దున ఉదయం. సార్ ఇప్పుడు బీజేపీకి నూతనంగా ఎన్నికైన కార్యకర్తలతోనే కాకుండా, ప్రజాప్రతినిధులతోనే కాకుండా సామాన్య ప్రజలు కూడా పాల్గొనే అవకాశం ఉంది. వారికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? ఇప్పటికే సామాన్య ప్రజలు కరీంనగర్లో ఉండేటువంటి ఎంపీ కార్యాలయానికి మేము పాల్గొంటామని తను పత్రికలు ప్రకటించిన రోజు కానుండి వందలాదిగా ఫోన్లు చేస్తూ, మీరు ఏ సమయంకు మహాశక్తి ఆలయం నుంచి బయలుదేరుతారు, మేము కూడా పాల్గొంటాము, మేము కూడా స్వచ్ఛందంగా మేము చేసేటువంటి కార్యకలాపాలు, అరటి పండ్లు కానీ, వాటర్ కానీ, మజ్జిగ కానీ మేము కూడా సప్లై చేస్తాము అని విపరీతమైనటువంటి ఫోన్లు వస్తున్నాయి. ప్రజాదరణ కూడా దీనికి అంజన్న ఆశీర్వాద యాత్రకు బీజేపీ పార్టీ వాళ్ళు కాకుండా మిగతా ఆర్గనైజేషన్స్, మిగతా కుల సంఘాలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనేటువంటి అవకాశం ఉంది. అంజన్న ఆశీర్వాద యాత్ర గురించి కరీంనగర్ మొత్తం కాషాయ జెండాలతో రెపరెపలాడుతున్నది. ఈ యొక్క పాదయాత్ర దిగ్విజయంగా చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.